అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే కొంతమంది లుచ్చానా కొడుకులు, పారంబోకనా కొడుకులు, పని బాట లేని దేడ్ దిమాకనా కొడుకులు గేమ్ చేంజర్ మీద, రామ్ చరణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేస్తున్నారు. విపరీతమైన ట్రోలింగ్స్. నిజంగా నేను ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తే దారుణమైన కామెంట్స్, దారుణమైన హ్యాష్ ట్యాగ్స్, దారుణమైన ఫోటో మార్ఫింగ్స్ అని రకరకాలుగా, ఎన్ని రకాలుగా ఒక మనిషిని, ఒక సినిమాని వేధించాలో అన్ని రకాలుగా ఈ సైకోనా కొడుకులు కొంతమంది తయారయ్యి ఇష్టం వచ్చినట్టు రామ్ చరణ్ గారి మీద, గేమ్ చేంజర్ సినిమా మీద ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారంటే అది చూసిన తర్వాత నిజంగా వీళ్ళు మనుషులా నా కొడుకులు, లేకుంటే జంతువులా నా కొడుకులు, వీళ్ళు నిజంగా ఈ నా కొడుకులు పనాబాట లేదు. ఇలాంటి నా కొడుకులందరూ ట్విట్టర్లో చేరి ఇలాగ ఒక సినిమాని, ఒక వ్యక్తిని, ఒక ఫ్యామిలీని ఇంత దారుణంగా మాట్లాడతారా, ఇంత దారుణంగా కామెంట్లు చేస్తారా, ఇంత దారుణంగా దూషిస్తారా, ఇంత దారుణంగా టార్గెట్ చేస్తారా, ఈ నా కొడుకులు పని బాటలు ఏమైనా పని చేసుకుని బతకచ్చు కదా అని నాకు అనిపించింది. నిజంగా ఆ కామెంట్లు చూసినా, ఆ పోస్టర్లు చూసినా, ఆ హ్యాష్ ట్యాగ్లు చూసినా, విపరీతమైన హ్యాష్ ట్యాగ్లు, విపరీతమైన ట్రోలింగ్స్. ఒక పక్క ట్విట్టర్లో ఒక ఇష్టం వచ్చినట్టు రామ్ చరణ్ గారి మీద ట్రోలింగ్ జరుగుతుంది. మరోపక్క వైసీపీకి సంబంధించిన పేమెంట్ కుక్కలు ఎవరైతే ఉన్నారో ఆ పేమెంట్ కుక్కలు కూడా అలాగే యూట్యూబ్లో వీడియోలు పెట్టడం, అలాగే ట్విట్టర్లో కూడా పోస్టులు పెట్టడం, అంటే వీళ్ళందరూ కలిసి కూడా రామ్ చరణ్ మీద మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ఈ పోరంబోగున కొడుకులు, చెత్తనా కొడుకులు, పని బాటలేని నా కొడుకులు. కొందరైతే హ్యాష్ ట్యాగ్ పెట్టేసి కొన్ని క్రియేట్ చేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ పెట్టి గ్లోబల్ స్టార్ కాదు ఫేక్ స్టార్ అని చెప్పి ఒకరు హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు. ఒకరేమో గేమ్ చేంజర్, గేమ్ ఓవర్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు. మరికొందరేమో గేమ్ చేంజర్ పోస్టర్ స్కామ్ అని పెడుతున్నారు. మరొకరేమో గ్లోబల్ స్టార్ కాదు ఫ్రాడ్ స్టార్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్స్ పెడుతున్నారు. అంటే రకరకాలుగా ఈ హ్యాష్ ట్యాగ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఆ పోస్టర్, గేమ్ చేంజర్ పోస్టర్ గురించి మాట్లాడుకుందాం. అయితే వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే, ఎంత లైక్ చేస్తే అంత పుష్ అవ్వద్ది. అప్పుడైనా ఈ నా కొడుకులు కొద్దిగా మానవత్వంతో పోస్టులు పెడతారేమో, మానవత్వంతో మాట్లాడతారేమో చూద్దాం. దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఆ ట్విట్టర్లోనో దేంట్లో దాంట్లో ప్రతి దాంట్లో షేర్ చేయండి నా పోరంబోగు నా కొడుకులకి. అయితే గేమ్ చేంజర్ సంబంధించి పొద్దున నిన్న అనుకుంటా మూవీ టీం ఏదైతే ఉందో ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద ఒక వీడియో చేశాను నేను. అంటే 186 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేసిందని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అది ఫేక్ పోస్టరు, ఇది తప్పుడు పోస్టరు. ఈ సినిమాని ఎవరు చూడలేదు, ఆ సినిమాని బ్యాన్ చేశారు అందరూ, ఎవరు చూడటానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అలాంటప్పుడు 186 కోట్లు ఎలా చేసింది, ఎలా కలెక్ట్ చేసింది అని చెప్పేసి దాని మీద, ఆ పోస్టర్ మీద వీళ్ళందరూ కూడా పొద్దున్న నుంచి కూడా, ఎప్పుడైతే ఆ పోస్టర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. విపరీతంగా, మామూలు ట్రోలింగ్ కాదు. ఇంతవరకు నేను మీడియాలోకి వచ్చిన తర్వాత, యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నేను ఇంతవరకు ఎవరి మీద ఇంత ట్రోలింగ్ జరగల, ఇంత ట్రోలింగ్ చూడల. ఈ సినిమా పట్ల, రామ్ చరణ్ గారి పట్ల, సినిమా పట్ల, ఆ కుటుంబం పట్ల ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు. అంటే 156 కోట్లు కలెక్ట్ చేసిందంటే నమ్మటంలా వీళ్ళు. అదే పుష్ప 2 294 కోట్లు కలెక్ట్ చేసిందంటే దాన్ని నమ్ముతారు, అది నమ్ముతారు, ఇది నమ్మరు. అదేమంటే గూగుల్ చెప్తుంది గేమ్ చేంజర్ సినిమా 51 కోట్లు అని చెప్పేసి గూగుల్ చెప్తుంది అని చెప్పి ఈ పోరంబోగున కొడుకులు చెప్తారు. అదే గూగుల్ చెప్పింది ఆ రోజు నేను కొట్టి చూస్తే 171 కోట్లు పుష్ప 2 కలెక్ట్ చేసింది. 171 కోట్లు. దాని మీద కూడా వీడియో చేశాను నేను. పుష్ప 2 కలెక్షన్, ఫస్ట్ డే కలెక్షన్ ఒక వీడియో చేశా. కాబట్టి దాంట్లో కూడా చూడండి, ఆ వీడియో కూడా ఉంటుంది. వీలైతే పెడతాను నేను. దాంట్లో కూడా ఆ గూగుల్ పే ఏదైతే ఉందో, ఇమేజ్ అవుతుందో అది కూడా పెట్టాను నేను. అది కూడా చూపించా 171 కోట్లు అని చెప్పి. కానీ వాళ్ళు 294 కోట్లు సరే వేసుకునేదని చెప్పి ఏ రోజు కూడా మనం దాన్ని విమర్శించాం. కానీ మరి ఇంత దారుణంగా మనం విమర్శించాలా, నేను కూడా విమర్శించాలా. సరే వేసుకుని దొంగ పోస్టులు వేసుకుని చెప్పి వదిలేసాం. మెగా అభిమానులు వదిలేశారు. అసలుకి ఈ రోజున ఎవరైతే ఈ పెద్ద ఇద్దరు హీరో బడా అభిమానులు
టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి నాకు తెలుస్తుంది. నాకు చాలా మంది కూడా చెప్పారు. ఈ ట్రోలింగ్స్ వెనకాల ఆ పెద్ద ఇద్దరు హీరోలు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఒక హీరో అభిమానులు ఉన్నారు. కావాలనే దీని మీద నెగిటివ్ ప్రాపగండం చేస్తున్నారు, విచ్చలుడిగా ఇలాగ చేస్తున్నారని చెప్పేసి నాకు తెలిసింది. కొంతమంది మిత్రులు కూడా చాలా మంది చెప్పారు నాకు. అంటే సిగ్గు శరం లేదనమాట, మానవత్వం లేదు. ఈ ఎవరైతే అల్లు అర్జున్కి సంబంధించిన ఆ బడా హీరోలు కూడా చెప్పేస్తారు, పెద్ద విషయం కాదు. ఆ బడా హీరోలు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు, అలాగే పుష్ప 2 అల్లు అర్జున్ అభిమానులు, వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరు అభిమానులు మూక్కమ్ముడిగా ఆ గేమ్ చేంజర్ని రామ్ చరణ్ గారిని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి నాకు తెలిసిన సమాచారం నాకు తెలిసింది. అయితే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నారా లేదా అనేది నాకు కొంత క్లారిటీ లేదు. కానీ ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఉన్నారో సైకోలు కొంతమంది, వాళ్ళు మాత్రం ఈ సినిమాని ఈ ట్రోలింగ్స్ వెనకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాత్రమే కొంతమంది అభిమాన పేరుతో చెప్పుకుంటున్న కొంతమంది ఒక ఆర్గనైజర్గా కలిసి, ఒక సిండికేట్ లాగా కలిసి కావాలని అలాంటి దాడులు చేస్తున్నారు, అలాంటి పోస్టులు పెడుతున్నారని చెప్పేసి నాకు తెలిసింది. అంటే సిగ్గు ఉండదన్నమాట, సిగ్గు లజ్జ ఉండదన్నమాట వీళ్ళకి. అంటే ఆ మెగా హీరోలు లేనిదే ఆ అల్లు అర్జున్ అనే వ్యక్తి లేడు. కనీసం కృతజ్ఞత భావం అనేది లేదు. కనీసం అల్లు అర్జున్ అయినా కంట్రోల్లో పెట్టుకోవాలి అభిమానుల్ని. ఆ ట్వీట్లు చూసిన తర్వాత, ఆ పోస్టులు చూసిన తర్వాత, ఆ ట్విట్టర్ ఓపెన్ చేస్తే పైన కనిపిస్తాయి కదా, తెలియకుండా ఉండదు కదా. కనీసం కంట్రోల్లో పెట్టుకుని కనీసం ఒక ట్వీట్ పెట్టడం, ఇలా చేయడం తప్పు అని చెప్పి, ఇలా మాట్లాడడం తప్పు, ఇలా ట్వీట్ చేయడం తప్పు, ఇలాంటి పోస్టులు పెట్టడం తప్పు, ఇలా ట్రోల్ చేయడం తప్పు అని చెప్పి కనీసం కృతజ్ఞత భావం లేకుండా అల్లు అర్జున్ నడుచుకుంటున్నాడు. నిజంగా చాలా సిగ్గుసేటు. అదే మెగా హీరోలు అల్లు అర్జున్ పై ట్రోలింగ్ చేస్తే స్వయంగా ట్వీట్లు వాళ్ళే పెట్టారు, హీరోలే పెట్టారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఒక సినిమాని దెబ్బతీయడం కరెక్ట్ కాదని చెప్పేసి ట్వీట్ పెట్టారు చాలా మంది మెగా హీరోలకు సంబంధించి. అది సంస్కారం అంటే అలా ఉండాలి. ఈ నా కొడుకులకి సంస్కారం లేదు, ఏమీ లేదు. ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్స్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు హ్యాష్ ట్యాగ్లు క్రియేట్ చేయటం. ఇంకా ఎక్కువ మాట్లాడితే గూగుల్ చెప్పింది, గూగుల్ తల్లి చెప్పింది. అదే గూగుల్ తల్లి 171 కోట్లు అని చెప్పింది. ఇప్పుడు చూస్తే దాన్ని ఏం చేశారో, నాకు గూగుల్ని కూడా మేనేజ్ చేస్తున్నారా లేకుంటే నాకు అర్థం కాదు అసలుకి. ఇప్పుడు చూస్తే 294 కోట్లని చూపిస్తుంది దాంట్లో, ఏది గూగుల్లో. గేమ్ చేంజర్ కూడా చూస్తే 186 కోట్లు చూపిస్తుంది. గేమ్ చేంజర్ 156 కోట్లు చూపిస్తుంది, ఇదేమో 196 కోట్లు చూపిస్తుంది. నేను పొద్దున్న చూసా, మళ్ళీ పొద్దున పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్ నేను చూస్తే గూగుల్లో చూస్తే 171 కోట్లు అలాగే ఉనింది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మారిపోయింది. అది సాధ్యమా పడదా నాకే టెక్నికల్గా నాకే తెలియదు. కానీ అంటే ఏదైనా కానీ మేనేజ్ చేయగలుగుతారు అనమాట. అంత విపరీతంగా ట్రోలింగ్, అంత విపరీతంగా దాడులు. నిజంగా సిగ్గు శరం ఉన్నవాడు ఎవడో కూడా, నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా, మేము కానీ అల్లు అర్జున్ గారి మీద పగబట్టుకొని చెయ్యాలనుకుంటే అసలు ఇన్ని రోజులు అసలు ఆ సినిమా ఆడేది కాదు, అంత కలెక్షన్ వచ్చేదే కాదు. మేము కూడా ట్రోలింగ్ చేయాలి, మేము కూడా దాడులు చేయాలి, మేము కూడా హ్యాష్ ట్యాగ్లు క్రియేట్ చేయాలి, మేము కూడా బూతులు మాట్లాడాలి, మేము కూడా ఫోటోలు మార్పింగ్ చేయాలి, మేము కూడా అన్ని రకాలుగా మూక్కుమ్మడిగా దండయాత్ర చేయాలని మేము కానీ అనుకోని ఉంటే ఆ పుష్ప 2 ఏదైతే ఉందో ఆ సినిమా అసలు కలెక్షన్ వచ్చేది కాదు. అసలు ఆ సినిమానే బ్యాన్ అయిపోయేది అసలుకి. కానీ మేము అట్లా అనుకోలేం. మేము ఎంత కాదన్నా ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి మేము వదిలేసాం, సపోర్ట్ చేసాం. మేము కూడా మీలాగా చిల్లరగా ప్రవర్తించాల, చిల్లరగా ఫోటోలు మార్పింగ్ చేయాల, చిల్లరగా కామెంట్లు చేయాల, చిల్లరగా ఏది పడితే అది వాగల. చిల్లరనా కొడకలారా, బుద్ధి జ్ఞానం ఉందరా కొద్దిగా మీకు? సిగ్గు లేకుండా మళ్ళీ ట్రోలింగ్స్ మాట్లాడుతున్నారు వీళ్ళ కొడుకులు. ఇంకా ఉంది చెప్తా, తర్వాత చెప్తా. జై హింద్.